మరి ఇంత అభివృద్ధి నిరోధకుడుగా ఉన్నటువంటి ఈ యొక్క డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ మధు అభివృద్ధి నిరోధకుడు, మా కర్మగాలి అటువంటి ఇంజనీర్ ఈరోజు మా మైదుకూరు డీగా పంచాయతీరాజ్లో ఉంటున్నాడు. అధికారులు కూడా ఏంది అభివృద్ధికే ఉంటారు. వాళ్ళ మీద మనం ఒకరిని టార్గెట్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. అందరూ అధికారులు ఒకటే, అధికారులు పనిచేస్తారు. ఇప్పుడు ఇదే అధికారి, ఇదే మధు, ఇదే ఈయన వైకా ప్రభుత్వం పనిచేశారు కదా 5 ఏళ్ళు. మిగతా నియోజకవర్గాల్లో ఎంపీ ల్యాడ్స్ కానీ జెడ్పీ ఫండ్స్ కానీ ఎక్కడే కానీ ఈ ప్రాబ్లం రాలే. కేవలం ఒక మైదుకూరు నియోజకవర్గం సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి నిధులు అనేది చేతించి వచ్చారుగా, మీది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేది. ఇప్పుడు ఎంపీ గ్రాంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పార్లమెంట్ వస్తుంది. జెడ్పీ గ్రాంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కడప జెడ్పీ నుంచి వస్తుంది. కాబట్టి అభివృద్ధి కోసం మేము ఎటువంటి చేయకూడదని మేము చెప్పము. ఖచ్చితంగా అభివృద్ధి చేపిస్తాము. ఎవరైనా ఎస్టిమేట్ శాంక్షన్ చేయకుండా చేయమని చెప్తాము. వర్క్ కూడా తొందరలో కూడా శాంక్షన్ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. ప్రజాప్రతినిధి అనేవాడు అభివృద్ధిని కోరుకుంటాడు తప్పక అభివృద్ధి జరగకూడదని కోరుకునే ప్రజాప్రతినిధులు ఎవరు మనగోళ్ళకి రాలేడు కూడా. పాపం రఘురామరెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు, మేము అధికారము. ప్రతిపక్ష నాయకులు ఏదో చెప్పాలి కదా. వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ చెప్పుకుంటే వాళ్ళ కార్యకర్త ఉనికి కాపాడుకోవాలి కదా. చెప్తారు ఆయన చెప్పేదానికి ఉండేది, మేము చేసేదానికి ఉంటాం అంతే. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఎంపీ ఉన్నారు, అతను వాళ్ళ ఎంపీపీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, జెడ్పీటీసీ ఉన్నారు. గ్రాంట్ తెమ్మని చెప్పండి. 100% మన మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధికే మేము సహకరిస్తాము. సహకరించేదానికి ఎటువంటి అపోహలు ఉండవలసిన అవసరం లేదు. ఇమీడియట్గా, ఎందుకంటే మీ జెడ్పీటీసీ గ్రాంట్ వచ్చింది తెలిసినారు. నేను అధికారులను పిలిచి ఇమీడియట్గా శాంక్షన్ చేయమని చెప్పినా మీకు అది తొందరలో మీకు ఆ గ్యాప్ వచ్చిందేమో తెలియదు. కానీ మేము శాంక్షన్ కూడా, ఎందుకంటే మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఏది మీరు ప్రెస్ మీట్, మీ మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టక ముందు ఒక 15 రోజులు మేము మీటింగ్ పెట్టుకొని పిలిచి ఎస్టిమేట్ శాంక్షన్ చేయమని చెప్పాము. వాళ్ళు ఆ ప్రిపేర్లో ఉన్నారు. అధికారులేమి వాళ్ళు పనిచేసేకే ఉండేది, అధికారులు వేరేది ఏం లేదు కదా. వాళ్ళకే రాజకీయం అంటే మాకు ఉంటుంది, రాజకీయ నాయకులకు ఉంటుంది. అధికారులకు ఏముంటుంది రాజకీయం? వాళ్ళు అభివృద్ధికి చేయాలి. మేము కూడా అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉంటాం. దానికే మేము ముందుకు పోతాం. కానీ అభివృద్ధి దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఆటంకం చేయము. ఇంకా నిధులు తెమ్మని చెప్పండి, ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చినాయి, మేము ఎన్నెన్నో నిధులు తెస్తాము. గవర్నమెంట్ మాది ఉంది కాబట్టి మేము నిధులు తీసుకొస్తాము. మీరు తీసుకోండి. నిధులు అనేది చేతించి వచ్చారుగా, మీది కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేది. ఇప్పుడు ఎంపీ గ్రాంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పార్లమెంట్ వస్తుంది. జెడ్పీ గ్రాంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కడప జెడ్పీ నుంచి వస్తుంది. కాబట్టి అభివృద్ధి కోసం మేము ఎటువంటి చేయకూడదని మేము చెప్పము. ఖచ్చితంగా అభివృద్ధి చేపిస్తాము. ఎవరైనా ఎస్టిమేట్ శాంక్షన్ చేయకుండా చేయమని చెప్తాము. వర్క్ కూడా తొందరలో కూడా శాంక్షన్ చేస్తాం, కంప్లీట్ చేస్తాం. కాదు, నేను చెప్పేది ఒకటి ఇక్కడ పార్టీలు పక్కన పెట్టండి. నియోజకవర్గం అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి కాబట్టి నియోజకవర్గం ఇప్పుడు రోడ్డు వేయాలా? రోడ్డు వేస్తేనే కదా అభివృద్ధి. అది పనులు ఎవరైనా చేయని, రోడ్డు చేయాలంటే రోడ్డు వేయాల్సింది కదా. అందుకు పనులు వచ్చే మేము అభివృద్ధి చేసేకి ఎవరైనా చేస్తాం, నో ప్రాబ్లము. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఈ ఊరు ఉంది, చింతకుంట ఉంది. వాళ్ళ సర్పంచ్ పని చేసిండు, బిల్లు పెట్టిండు, చేసిండు. దానికి వద్దనేది ఎవరు? అటువంటి దాన్ని మేము ఎటువంటి మాకు అభివృద్ధి కావాలా, అభివృద్ధికి మేము సహకరిస్తాం. దాని నుంచి ఓకే. ఇప్పుడే నీకు నక్కలు నేను చెప్తాను. ఇప్పుడే నీకు ఇప్పుడు ఒకరి గురించి ఒకరు కాదు. ఇప్పుడు ఇది ఎప్పుడు చేశారు? వాళ్ళు నక్కలు తిన్న గ్రామంలో కాంక్రీట్ వేశారు రోడ్డు. ఇదేంది నా చెప్పిన లక్ష్యం ఏం అడిగితే నాయన మీరు అదేం లేదు, ఇది రోడ్డు వేసి చూడండి మీరు. ఇది ఎవరు లేచిండ్రు? నక్కలు తిని లేచిండ్రు. చేస్తారు ఇంకెప్పుడు కానీ అటువంటి ఏం లేదు. ఎవరన్నా ఉంటే 1-2 ఉండొచ్చు. నేను కాదని అన్నీ కరెక్ట్ అని చెప్పడంలే. 1-2 ఉండొచ్చు. చెప్పిన తర్వాత మేము దాన్ని సహకరించి దానికి ఖచ్చితంగా అభివృద్ధికి సహకరిస్తాము. ఇంకోటి చెప్పచ్చులే, పాపం రఘురామరెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు, మేము అధికారము. ప్రతిపక్ష నాయకులు ఏదో చెప్పాలి కదా. వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ చెప్పుకుంటే వాళ్ళ కార్యకర్త ఉనికి కాపాడుకోవాలి కదా. చెప్తారు ఆయన చెప్పేదానికి ఉండేది, మేము చేసేదానికి ఉంటాం అంతే. మేము విమర్శ మాకు అవసరం లే. మేము ఆయన గురించి విమర్శలు చెప్పము,
ఎవరి గురించి విమర్శలు చెప్పము. మాకు ఏదైనా సలహా చెప్తే మేము పనిచేస్తాం. మేము ఆయన చెప్పినాడని చెప్పి మేము వేరే ఆలోచన మైండ్లో పెట్టుకోము. మాలో ఏదో ఎంత పెద్ద సామ్రాజ్యం ఏదైనా పొరపాటు జరుగుతూ ఉండొచ్చు. ఆయన చూపి ఫలాంది పొరపాటు జరుగుతుందంటే మేము దాన్ని సరిదిద్దుకొని అభివృద్ధి చేసేకి పోతాం. కానీ ఆయన కూడా చెప్పడం కూడా ఇంకా ఎంపీ గ్రాంట్స్ ఉండే కొంచెం తేండి, మన నియోజకవర్గానికి ప్రతి ఇయర్ ఒక 2 కోట్లు గ్రాంట్ తేండి, జెడ్పీటీసీ ఉంది గ్రాంట్ తేండి, పని చేస్తాము. ఇప్పుడు రోడ్డు కాంక్రీట్ రోడ్డు వచ్చిన అభివృద్ధి కదా అది, దానికి మేము ఎటువంటి ఆటంకించము. ప్లస్ ఆయన చెప్పాలా, మేము చేయాలా. దాంట్లో ఆయన చెప్పినాడని మాకు ఎటువంటి భేషాభిప్రాయం లేదు. మేము ఎందుకంటే మేము అభివృద్ధి బాటలోనే పోవాలా, అభివృద్ధి చేయాలని ఆలోచనతోనే ఉంటాం అంతే. మా అధికారులు కూడా ఏంది అభివృద్ధికే ఉంటారు. వాళ్ళ మీద మనం ఒకరిని టార్గెట్ పెట్టి మాట్లాడము కరెక్ట్ కాదు. అందరూ అధికారులు ఒకటే, అధికారులు పనిచేస్తారు. ఇప్పుడు ఇదే అధికారి, ఇదే మధు, ఇదే ఈయన వైకాపా ప్రభుత్వం పనిచేశారు కదా, 5 ఏళ్ళు చేశారు కదా. ఇప్పుడు చేస్తారు, ఈయన కాబట్టి ఇంకోటి చేస్తారు. పని ఖచ్చితంగా శాంక్షన్ చేయాల్సిందే. ఈరోజు డయాలిసిస్ సెంటర్ వచ్చింది, పని చేస్తారు. అభివృద్ధి అంటే అదే కదా అభివృద్ధి. అటువంటి చేస్తాం. కానీ ఇంకా ఆయన నిధులు తీసుకొస్తే ఆయనకి ఎంత పవర్ ఉందో ఆ పవర్లో ఆయన నిధులు తెమ్మని చెప్పండి. మా అధికారం పవర్లో మాకు పవర్ ఉంది, మేము నిధులు చేస్తాం. మైదుకుని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. సంతోషం మాకు. అదే దాంట్లో ఎటువంటి ఆయన చెప్పినాడే మాకు ఎటువంటి 1% కూడా బాధ లేదు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్ అంటే చంద్రబాబు నాయుడు సార్ సీఎం సార్ వచ్చిన తర్వాత ఇంత గ్రాంట్ అంటే ఆ గ్రాంట్ ఎంతవరకు ఉంది, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మా ఐదుగురు మున్సిపాలిటీలో ఇప్పుడు రోడ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు సుమారు ఎంత 100 రోడ్లు టార్గెట్ పెట్టుకున్నాం. 100 రోడ్లలో 70 రోడ్ల వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 30 రోడ్లు జరుగుతున్నాయి. ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా రోడ్లు డెవలప్ అవుతున్నాం. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడనే ఒక కాలనీ ఉంది. ఆ కాలనీ పాపం తిరిగానికి జాగలేదు, ప్రజలు తిరిగానికి ఇబ్బంది ఉంది. పరిశీలించిన తర్వాత దానికి టెంపరీగా గ్రావలు, రోడ్లు, మెట్లేసి కూడా రెడీ చేసాం. అదే రకంగా మా ఆలోచన ఏంటంటే అభివృద్ధికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు సుమారు ఒక 100-120 కోట్లు మనకు శాంక్షన్ చేస్తామని చెప్పారు. అది ప్రాసెస్లో ఉంది. అది బడ్జెట్ కావాలి కదా, డబ్బు. ఇప్పుడు ఏంటంటే వైకాపా ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్రాన్ని దివాళా పట్టించిపోయిండు. ఆ దివాళ్ళను మనం సరిదీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పటికీ కొంచెం ఎస్టాబ్లిష్ అవుతుంది, డబ్బులు ఎస్టాబ్లిష్ చేస్తాను. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో ముందుకు పోతా. కొంచెం శాంక్షన్ చేసి, ఎందుకంటే 1 by 1 జరుగుతుంది. ఇప్పుడు 1 year నుంచి మేము ప్రయత్నం చేసి ఈరోజు డయాలిసిస్ సెంటర్ వచ్చింది. ఈరోజుకి రాదు కదా. మన చెరువులు అభివృద్ధి కావాలనుకున్నాము, డబ్బులు వచ్చింది. మన డ్రింకింగ్ పర్పస్ అనుకున్నాము, అది టెండర్ అయింది. అంటే 1 by 1 జమకూర్చుకోలేదు. ఎందుకంటే సంక్షేమం ఒక పక్క, ఆర్థికం ఒక పక్క, ప్లస్ శాలరీలో ఒక పక్క, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కానీ డ్యామేజ్ కాకుండా మేము ముందుకు పోతున్నాం. ఇటువంటి ఏదైనా మాకు సలహాలు చెప్తే దానికి మేము పాటించుకొని ముందుకు పోతాం అంతే. డయాలసిస్ సెంటర్ వచ్చింది, చాలా సంతోషం. 14 నుంచి 19 పీరియడ్లో ఎన్టీఆర్ గ్రామీణ వికాస్ స్టేడియం కోసం 2 కోట్ల నిధులు శాంక్షన్ అయ్యాయి టీడీపీ గవర్నమెంట్లోనే. అది వైసీపీ గవర్నమెంట్ కూడా ఏం జరగలేదు. ప్రస్తుతం ఏమన్నా మైదుకూరుకి ఒక స్టేడియం, ఒక 6 ఎకరాల సైట్ కానీ ఏదన్నా కేటాయించి ఆ స్టేడియం అభివృద్ధి చేశారు. ఇప్పుడు 2014-2019లో మేము చాలా చేసాం. ఇప్పుడు ఎందుకు తిప్పిడిపల్లె చెరువుకు జియో తీసుకొచ్చినాం, రేకులగుంట చెరువుకు జియో తీసుకొచ్చినాం. అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం వచ్చి నిలబడిపోయింది. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చి చేయాలంటే వాళ్ళు వర్క్ చేయలేదని చెప్పి అది క్యాన్సిల్ అయింది. ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి అభివృద్ధికి డబ్బులు చూసుకోవాలా. స్టేడియం చెప్పినట్టు మీరు స్టేడియంకు ల్యాండ్ చూడాలా. దానికి అందుకే మొన్న ఇది ఏపీఐసిఎస్ ఒకటి, దీనికి కూడా మొన్న ఇండస్ట్రీస్ కూడా మేము మొన్న ఓపెన్ చేసాం. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీస్ రావాలా అని చెప్పి ఆలోచనతో ముందుకు పోతున్నాం అంతా. అదే సార్, పబ్లిక్ అండ్ హెల్త్ సంబంధించి కాన్సన్ట్రేషన్ కోసం ఒక గ్రౌండ్ అయితే ఇంపార్టెంట్ అనేది ఓకే ఉంది. గ్రౌండ్ ఇంపార్టెంట్ ఉంది. ఆ తర్వాత చాలామంది నాకు కొన్ని రెఫరెంట్ ఇచ్చారు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ ఉంది. రిజిస్టర్ ఆఫీస్ ఎట్లుంది ఆ పక్క? ఎంత మీకంతా తెలిసే రిజిస్టర్ ఆఫీస్ అంటే ఆ డాక్యుమెంటు మనం సేఫ్టీగా పెట్టుకుంటాం. అది జీవితాంతం నిలబడిపోయేది. అక్కడ చూస్తే ఎవరో దొంగలేని తీసుకుపోయే పరిస్థితి ఉంది. అది మేము గమనించి ఇప్పుడు మన మున్సిపాలిటీలో బ్రహ్మాండం బాగా కట్టాలని చెప్పి ఒక సిస్టమ్, ఎందుకంటే డెవలప్ కావాలంతే. కాబట్టి ఆడ పెడతాము, ఆడ చేసి పెడతాము. ఆ తర్వాత పక్కన ఫిషరీస్ ఏదో షాప్ ఉండేది. నేను డిపార్ట్మెంట్ పిలిపించిన, వాళ్ళు కూడా గోడౌన్ కట్టేదానికి ఒక ఎస్టిమేట్ ఏమి చెప్పి మేము రిప్రజెంట్ ఇచ్చిన, దానికి కూడా గోడౌన్స్ పెట్టిస్తాము. ఎక్కడెక్కడ ఏం చేయాలో
ఆలోచించుకొని డబ్బులు సమకూర్చుకొని దానికి ఎట్లా ఏ రకం చేయాలో పోతాము. దానికి ఏమి వేరే ఆలోచన ఏం లేదు. NHRDF కేవలం స్థలం లేకుండానే స్థలం జాప్యం జరుగుతుండడం వల్లనే లేట్ అవుతుంది అని అంటున్నారు. ఏది అది వ్యవసాయ ఉద్యానవనం పరిశోధన. ఓకే సార్, ఇప్పుడు కడప రోడ్లో హై స్కూల్ పక్కన అప్పుడు మామూలుగా అదంతా ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయని చెప్పారు. ఎక్కడ? కడప రోడ్లో సార్ ఎంక్రోచ్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది, ఇప్పుడు బాగా నీట్గా ఉంది. ఆ వర్క్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మున్సిపాలిటీ అధికారులు తర్వాత ఎంక్రోచ్మెంట్ జరిగినా కూడా అట్లాగే కళ్ళప్పగించి చూస్తారు. ఓకే 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 నేను దానికి క్లియర్ చెప్తున్నా. ఇప్పుడు అక్కడ విద్యార్థులు చదువుకునేకి ఉండేది. అధికారులు కూడా క్లియర్గా అది డ్రైనేజ్ సిస్టమ్ చేసిన తర్వాత ఆ డ్రైనేజ్ వరకు ఎవరే కానీ ఏమి ఆక్రమించే సమస్య లేకుండా ఈ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా అది కూడా చేస్తాము. ఎవరైనా పెట్టుకున్నా ఒప్పుకునే సమస్యలే, అది క్లియర్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఆడ ఇంతకుముందు ఏంది మటను చికెన్ కొట్టి ఫిష్ చెప్పి అంతే పాపం ఆ రూట్లో పాపం చదువుకునే పిల్లలు పోయేవాళ్ళు, వాళ్ళకి అది ఇబ్బంది జరుగుతుంది. అందుకే ఆ వాటర్ కూడా ఇబ్బంది నిలబడకూడదని మేము సపరేట్ దానికి గ్రాంట్ పెట్టి దానికి డ్రైనేజ్ పెట్టించి ఆడ ఎంక్రోచ్మెంట్ చేసేకి అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా పెట్టినా కూడా మీరు ఎవరైనా మాకు ఇంటిమేషన్ ఇచ్చినా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాం. దాని సమస్యలే, ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేసేకి అవకాశం ఉండదు. జాతీయ పద్ధతి అటువంటి జరగకుండా చేస్తాం. ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండానే ఖచ్చితంగా చేస్తాం. దానికి సమస్యలే లేలే అది అటువంటి ఒకవేళ పెడితే కేసులు బుక్ చేసి లోపల వేపించి అది క్లియర్ చేపిస్తా. అటువంటి ఏమి గతంలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే తొలగించారు సార్. అప్పుడే మీరు దాన్ని ఒక్క నుంచి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాదు. ఓకే, ఇప్పుడు మేము చేస్తున్నాం కదా. ఎవరైనా అతిక్రమించి రాత్రి ఎవరు అక్కడ పెట్టినా ఇమ్మీడియట్గా రిమూవ్ చేపిస్తాం. అటువంటి వాళ్ళు ఉంటేనే వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేపించి జైలుకి పంపిస్తాం.